హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవల్లి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా. సో ఇప్పుడైతే 31st నైట్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో. కేక్ అయితే ఇంట్లోనే తయారు చేశాను సింపుల్గా. కేక్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు కేక్ని ఎప్పుడెప్పుడు కోయాలని అయితే ఎదురు చూస్తున్నారు. మనకి న్యూ ఇయర్ అనగానే గుర్తొచ్చే 31st నైట్ చేసుకునే పార్టీస్ కదండి. ఇప్పుడు పాత ఇయర్కి అయితే గుడ్ బై చెప్తూ కొత్త ఇయర్కి అయితే వెల్కమ్ చేయబోతున్నాము. సో టైం అయితే 12 అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేయడానికైతే రెడీ అయిపోయారు పిల్లలు. సో అందరూ ఎంతో హ్యాపీగా ఉల్లాసంగా చేసుకునేదే 31st నైట్ కదా. ఎక్కడికి బయటకైతే వెళ్ళలేదండి. ఇంట్లోనే సింపుల్గా పార్టీ అయితే చేసుకున్నాము, జస్ట్ కేక్ కట్ చేసి. మేమైతే చిన్నప్పుడు చాలా వెయిట్ చేసేవాళ్ళం న్యూ ఇయర్ ఎప్పుడొస్తుందా అని. ఎందుకంటే ఒక కొత్త డ్రెస్ వస్తుంది కదా అందుకోసం. ఇంకా ఆ న్యూ ఇయర్ రాగానే కొత్త డ్రెస్ వేసుకొని గ్రీటింగ్ కార్డ్స్ అయితే పంచుతూ ఉండేవాళ్ళం కదా. సో గ్రీటింగ్ కార్డ్స్ అండ్ చాక్లెట్స్ అయితే కొనుక్కునేవాళ్ళం ముందు రోజు. ఇంకా అది ఒక గ్రీటింగ్ కార్డ్ అండ్ దాంతో పాటు ఒక చాక్లెట్ అయితే పంచేవాళ్ళము. బెస్ట్ ఫ్రెండ్స్‌కి అయితే ఒక స్పెషల్ గ్రీటింగ్ కార్డ్, నార్మల్ ఫ్రెండ్స్‌కి అయితే ఒక కార్డ్ అయితే కొనుక్కునేవాళ్ళం. ఆ రోజుల్లోనే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అవన్నీ మిస్ అయిపోతున్నారు. వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్స్ అంటే కూడా ఐడియా ఉండట్లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు అస్సలు దొరకట్లేదు వాళ్ళకి చూపిద్దామన్నా కూడా. ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ కొన్న తర్వాత ఫ్రెండ్స్ అందరు ఇచ్చినవైతే అలానే ఉంటాయి కదా ఇంట్లో. వాటితో అయితే మనము గ్రీటింగ్ గేమ్ అయితే ఆడుకునేవాళ్ళం కదా. సో సినిమా హీరోస్ ఫోటోస్ అండ్ ఫ్లవర్స్, ఇంకా దేవుడి ఫోటోస్ అయితే ఉండేవి గ్రీటింగ్ కార్డ్స్. అవన్నీ కలెక్ట్ చేసి గేమ్ అయితే ఆడుకునేవాళ్ళం. చాలా బాగుండేది ఆ గేమ్ అయితే. ఫుల్ టైం పాస్ అయ్యేది. ఇంకా 1 మంత్ 2 మంత్స్ దాకా అదే కంటిన్యూ అయ్యేది గేమ్ ఆడడము. చాలా ఫన్నీగా ఉండేది. ఇంకా ఇప్పుడు అవేమి ఉండట్లేదు. జస్ట్ పిల్లలకి ఎంతసేపు ఉన్న ఫోన్, టీవీ ఇవి తప్ప ఏమి ఉండట్లేదు వెరైటీగా. ఇంకా ఇక్కడైతే అందరం కేక్ తినిపించుకుంటున్నాం ఇంకా. మా వాళ్ళు కేక్‌కి బదులు చాక్లేట్ అండ్ జెమ్స్ తినడంలో బిజీగా ఉన్నారు. కేక్ చేసినప్పటి నుంచి మా వాడు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. కేక్ ఎందుకు ఇప్పుడు? ఎందుకు? అనేసి. వాడికి తెలీదు గదండీ 31st అంటే ఏంటి? న్యూ ఇయర్ అంటే ఏంటి అని. సో, చేసినప్పటి నుంచి ఎప్పుడు కోయాలి? ఎందుకు కోయాలి? ఇన్ని అడుగుతున్నాడు. ఇంకా అలానే 12 వరకైతే ఎలాగోలా వెయిట్ చేశారు. సెలబ్రేషన్స్ చేసుకుందాం 31st నైట్ అంటే పడుకోకుండా వెయిట్ చేశారు. ఇక్కడ మా వాడికి కుక్కేస్తున్నారు ఇద్దరు. ఫాదర్ అండ్ డాటర్ కలిసి. వాడిని ఏడిపిస్తారు ఇద్దరు కలిసి ఎప్పుడు. ఇంకా వీడు కేక్‌ని చూడండి ఎలా చేస్తున్నాడో మొత్తం కట్ కట్ లాగా చేసి. ఇంకా వీడియోస్ తీస్తున్నాం అనేసి వాడైతే కిందైతే దాక్కున్నాడు. అయినా వదలలేదు వాడిని. తీసాం అలానే. ఇంకా మార్నింగ్ అయితే దోసకి రెడీ చేస్తున్నాను. ముందు రోజే దోస పిండైతే పట్టి పెట్టుకున్నాను. ఏదో ఒక స్పెషల్ ఉండాలి గదండీ న్యూ ఇయర్ అంటే. అందరికీ ఇష్టమైన దోస అయితే వేస్తున్నాను ఇంట్లో. ఇంకా ఇక్కడ పల్లీలైతే వేయించుకుంటున్నాను. పల్లీలు ఎప్పుడు వేయించుకొని పెట్టుకునేదాన్ని. అయిపోయాయి. అందుకే మళ్ళీ చాలా ఎక్కువనే వేయించుకుంటున్నాను. వేయించుకొని కొన్ని వాడుకొనైతే పక్కన పెట్టుకుంటాను మళ్ళీ. టైం ఉండదు గదండీ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలు హడావిడిగా ఉంటుంది. సో, అందుకే ముందే కాల్చి పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ పిండైతే పొంగింది బాగా. దీంట్లో అయితే ఇప్పుడు సాల్ట్, వాటర్ అండ్ సోలా పొడైతే కలిపి పెట్టుకోవాలి. పిండి లూజ్‌గా ఉంటే దోసలనేవి మృదువుగా వస్తాయి. సో, కొంచెం వాటర్ ఎక్కువేసి కలుపుతాను నేనైతే. ఇంకా యాజ్ యూజువల్ చట్నీ ఇంకా నార్మల్‌గా టైం ఉన్నప్పుడైతే కొంచెం ఆనియన్స్, టొమాటోస్, మిర్చి అవి ఏంచి అయితే చేస్తాను చట్నీని. ఇంకా టైం లేదు అన్నప్పుడు జస్ట్ పల్లీలు అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ అంతే అండి. వాటర్ వేసి అయితే చేసుకొని ఇంకా పోపు పెట్టేస్తాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బావుంటుంది. ఇంకా ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈరోజు మా వారికైతే ఆఫీస్ ఉంది. పిల్లలకైతే స్కూల్ లేదు. సో, అందుకే టిఫిన్ అయితే హడావిడిగా రెడీ చేస్తున్నాను టైం అయిపోతుందనేసి. ఇంకా ఇక్కడ రోజులో అంతా బిజీగా ఉన్నాం గదా. సో, నైట్ అయితే డిన్నర్‌కి బయటికి వెళ్ళాము.
ట్రైన్ రెస్టారెంట్‌కైతే వెళ్తున్నామండి. మా పిల్లలకి ట్రైన్ రెస్టారెంట్ ఎప్పటినుంచో వెళ్ళాలని ఆశ. సో, ఇప్పుడైతే ఒక స్పెషల్ అకేషన్ ఉందనైతే వెళ్తున్నాము. మా వాడికి ట్రైన్ అంటే చాలా పిచ్చండి. "నీకు ఏ బొమ్మ కావాలిరా?" అని ఎవరైనా అడిగితే, "నాకు ట్రైన్ బొమ్మనే కావాలి" అంటాడు. సో, ట్రైన్ అంటే అంత పిచ్చి వాడికి. ఇంకా వెళ్తున్నాం అనేసి రోడ్ మీదయితే డాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కసారి వీడియోస్‌కి ఫోజులిస్తాడు. ఒక్కొక్కసారేమో దాక్కుంటాడు వాడు. ఎప్పుడెలా ఉంటాడో అర్థం గాదు. ఇంకా అక్క, తమ్ముడైతే కొట్లాడడం మానేసి ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నారు రోడ్ పైన. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ రష్ ఉందండి రోడంతా. ఫస్ట్ గదా! సో, ఫ్యామిలీస్‌తో అందరూ బయటకైతే వెళ్లారు. ఇది ఈట్ స్ట్రీట్. ఇది గూడా ఫుల్ నిండిపోయింది ఆ రోజు. ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నారు జనాలంతా. ఇక్కడ వచ్చేసాము ట్రైన్ రెస్టారెంట్‌కైతే. వెయిటింగ్ అయితే చాలా ఉండిందండి. అసలు 1 అవర్ పట్టింది. మేము 8కెళ్తే 9 వరకు వెయిట్ చేసాము. ఫుల్ జనాలైతే నిండిపోయారు. ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే మొత్తం కూర్చున్నారు జనాలంతా. ఇంకా అక్కడ ట్రైన్ థీమ్ అయితే పెట్టారు ఫోటోస్ దిగడానికి అలా. చాలా బావుంది. మా వాడైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాడు. ట్రైన్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూడ్డానికి. ట్రైన్ వెళ్తూ ఉంటుంది గదా! ట్రైన్ రెస్టారెంట్‌లో. మొత్తానికి 9కైతే మాకు ప్లేస్ దొరికింది. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చూసారా జనాలంతా ఎలా ఉన్నారో ఫుల్ ఉన్నారు గదా! సో, మా వాడైతే ఇంకా టేబుల్ ఎక్కేసి మరీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు చూడ్డానికి. మా పిల్లలైతే పీకి పందిరేశారండి వాటిని. ఆ బోర్డ్ పీకేసాడు మా వాడు. మా పాప అయితే పెడుతుందక్కడ. తమ్ముడు ఏం చేసినా అల్లరి అక్క చూసుకోవాల్సిందే గదా! సో, వాడు ఏ పిచ్చి పని చేసినా ఆమె వెనకాలే ఉంటుంది దాన్ని సరి చేయడానికి. ఇంకా ఇక్కడ మేము నాన్ వెజ్ ప్లాటర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇందులో 5 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ వస్తుంది గదా! చాలా టేస్టీగా ఉంటుందండి అది. సో, 5 ఐటెమ్స్ అయితే వచ్చాయి. ఇది ట్రైన్‌లో అయితే వచ్చింది. కానీ ఫాస్ట్‌గా వచ్చింది వీడియో తీద్దామంటే. ఇంకా పర్లేదులే మళ్ళీ తీద్దామనుకున్నాము. ఇక్కడ లాలీపాప్స్ అయితే వచ్చాయి ట్రైన్‌లో. మా వాడికి ఫుల్ ఇష్టమండి లాలీపాప్స్ అంటే. సో, ఇదైతే ఇక్కడ నాన్ వెజ్ ప్లాటర్ ఇది. మాకైతే టేస్ట్ చాలా బా నచ్చింది. ఇంకా ఇక్కడ ట్రైన్ అయితే వస్తుంది చూసారా? చాలా బావుంది గదా! వస్తుంటే అది ఫుడ్ పట్టుకొని అలాగా. ఇక్కడ ఇంకా మా పాప ఎక్స్‌ప్రెషన్స్‌తో తినడం స్టార్ట్ జేసింది. ఇందులో ఫిష్, ప్రాన్స్, చికెన్ అండ్ లాలీపాప్స్ ఇలా 5 వెరైటీస్ అయితే వస్తాయి. మా వాడు ఫోను జూస్తూ మరీ తింటున్నాడు లాలీపాప్స్. ఇదైతే మాకే వస్తుంది. ట్రైన్ బిర్యానీ అయితే తీసుకొనొస్తుంది. బిర్యానీ గూడా చాలా టేస్టీగా ఉంది. వాళ్ళు బిర్యానీ తేవడం మర్చిపోయారు. చాలా లేట్ అయింది వచ్చేసరికి. అంతలోపే ఇంకా మాకు ఓపిక గూడా అయిపోయింది తినాలనేసి. మా వారింక అలసిపోయి కూర్చున్నారు అలాగా. ఇంకా మళ్ళీ వస్తదా మమ్మీ ఇంకా ట్రైన్ అని వీడు అడుగుతూనే ఉన్నాడు. ఇంకిదే నాన్న లాస్ట్ అనేసైతే బిర్యానీ తినేసామింకా. ఇక్కడ చూసారా మేమొచ్చేటప్పుడు ఫుల్ రష్ ఉండింది. వెళ్ళేటప్పుడు చాలా ఖాళీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో చూసారా ఇంటీరియర్ గూడా చేశారు లోపలంతా. ఇక్కడ చాలా టేబుల్స్ అండ్ చైర్స్ అయితే వేశారు కూర్చోవడానికి. ఇంత వెయిటింగ్ ఉండిందండి ఆ రోజు. మొత్తం నిండిపోయింది జనాలతో. ఇంకా ఇది అయిపోయేసరికి నైట్ 10:30, 11 అలా అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. చాలా లేట్ అయిపోయింది. వచ్చేటప్పుడు ఎంత రష్‌గా ఉన్నాయో రోడ్స్. వెళ్ళేటప్పుడు అంత ఖాళీగా అయితే ఉన్నాయి. ఓకే అండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.